ఇప్పుడు బొమ్మన ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ఏమంటున్నాడు, మాది 25 ఏళ్ళుగా మేము అది కొనుక్కున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అంటున్నాడు. ఒక్క రాజంపేట నియోజకవర్గంలోనే 80,000 ఎకరాలు కబ్జా జరిగిందట. ఆ భూమిని కనుక ఇవాళ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఇక మనం వరల్డ్ బ్యాంక్ దగ్గర, నాబార్డు దగ్గర, ఏడీబీ దగ్గర అప్పు చేయాల్సిన పని లేదు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. వైసీపీ నేతల భూదాహం ఇప్పట్లో తీరేలా లేదు. తవ్వే కొద్దీ భూదందాలు బయటకు వస్తూ ఉన్నాయి. తాజాగా వైసీపీ మరో కీలక నేత జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు భూమన కరుణాకర్ రెడ్డి భూభాగోతం మరోసారి పరిధులు దాటి కూడా బయటపడిన నేపథ్యం. నిన్న మొన్నటి వరకు మనం తిరుపతిలోనే చూసాం. ఇప్పుడు కడప జిల్లా కూడా వ్యాపించింది. ఏకంగా 50 ఎకరాలు కబ్జా చేశారు. ఆయన భార్య పేరున కూడా స్వర్ణముఖి రివర్ దగ్గరలో కూడా భూమి నమోదైంది. అంత మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి భూమన బంధువులు అలాగే గవర్నమెంట్ ఉద్యోగులుగా ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు. ఈ వ్యక్తులకి డీకేటీ పట్టా ఎలా ఇస్తారు, ఆ భూముల్ని మరి బినామీలుగా పెట్టారా ఏంటి, అసలు దీని పూర్తి కథా కమామేష అనేది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. భూమన మరొక భూ కుంభకోణం బయటపడింది. ఇంతగా అసలు భూమిని వాళ్ళు ఆక్యుపై చేయడానికి, అంటే చట్టం అంటే ఏమాత్రం భయం లేకుండా మా చుట్టమే, మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని అనుకున్నారా ఏంటి? ఆయన హయాంలో ఇంతగా భూదోపిడీ ఎందుకు జరిగింది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా వెలుగు చూపుతా ఉన్నాయి. వీటి పర్యవసానాలు ఏంటి? తెలంగాణలో ఉన్న వ్యక్తులకి డీకేటీ పట్టా ఉండడం ఏంటి? అసలు ఏంటి సార్ పూర్తి విషయాలు దీనిపైన? తిరుపతి భూబకాసురుడు, ఇప్పుడు ఊరుకో భూబకాసురులు. ఎస్, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పుంగనూరు భూబకాసురుడు, లేకపోతే చంద్రగిరి భూబకాసురుడు, తిరుపతి భూబకాసురుడు. ఇతను ఇప్పుడు తిరుపతే కాదు, అక్కడ చిత్తూరు జిల్లాయే కాదు, ఇప్పుడు కడప జిల్లాలో కూడా, ఇప్పుడు ఈ నందలూరు మండలంలో ఆయన స్వస్థలం అదే. కడప నుంచి మైగ్రేటెడ్ అనుకుంటా తిరుపతి. ఏది ఇప్పుడు అది ఆ రాజారెడ్డితో భూమన కరుణాకర్ రెడ్డి బంధం. సార్ వీళ్ళకి దగ్గర బంధువులు సార్ వాళ్ళు? ఇద్దరు జైల్ మేట్సా? ఓకే. రాజారెడ్డి జైల్లో ఉన్నప్పుడు అదే జైల్లో భూమన కరుణాకర్ రెడ్డి శిష్యరికం. ఓకే. బ్యారక్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు అదేగా చీకటి మింగిన సూర్యుడు అని రాశాడు, ఏదో పెద్ద వార్త, పెద్ద వ్యాసం. చీకటి మింగిన సూర్యుడు కాదురా, సూర్యుడు మింగిన చీకటనో ఏదన్నారు. ఇప్పుడు ఈ భూమన కుటుంబం నందలూరు మండలంలో చేసిన ఈ 50 ఎకరాల కబ్జా, ఆ సుబ్బన్న కొడుకు ఎవరో వెంకటరమణ ఎవరో పెట్టాడు ఒక దరఖాస్తు. అసలు ఎలా తెలంగాణలో పోలీస్ అధికారిగా పనిచేసేవాడు, ఓకే, అతనికి ఇక్కడ డీకేటీ పట్టా భూమి ఏంటి? అసలు ఎంత విడ్డూరంగా ఉంది సార్ ఇది. రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ భూమన అన్నదమ్ముల్లో వాళ్ళకి డీకేటీ పట్టా భూమి ఇవ్వటం ఏంటి సార్? డీకేటీ బేసిక్గా ఎస్సీ ఎస్టీలకి ఇస్తూ ఉంటారు. అసలు డీకేటీ అంటే ఏంటి? దారఖస్తు, దాని పేరే దారఖస్తు. అంటే ఎస్సీలు లేకపోతే ఎస్టీలు మాకు పొట్టపోసుకోవటానికి ఏమీ లేదు, ఉపాధి లేదంటే ఒక అరెకరం ఇవ్వండి, లేకపోతే ఒక కుంట ఇవ్వండి, అక్కడ ప్రభుత్వ భూమిలో మేమేదో పంట పండించుకుంటాం, కుటుంబం గడిచిపోతుంది అని అడిగితే దారఖస్తు. ఓకే. దరఖాస్తు చేసుకుంటే ఇచ్చే భూమే డీకేటీ. ప్రభుత్వ భూములు, గాయల్ భూమి, చుక్కల భూములు, పోరంబోకు అన్నమాట. కొండ పోరంబోకు, రెవెన్యూ పోరంబోకు, చివరికి శ్మశానం కూడా ఆక్రమించారు. అంటే ప్రభుత్వ భూమి అది యాక్చువల్గా. ఆక్రమించడమే కాదు, అసలు అక్కడ ఫెన్స్ వేసేసి నరేగా ఫండ్స్తో, ఆ ఉపాధి కూలీలతో అక్కడంతా ఫెన్స్ కట్టించారని, అక్కడ వీళ్ళంతా చేసుకుంటున్న పార్టీలు, ఈ భూమన కుటుంబం కరుణాకర్ రెడ్డితో సహా మొత్తం వాళ్ళంతా పెద్ద కుటుంబం అక్కడేదో కార్తీక మాసం భోజనాలలాగా ఆక్రమించిన భూమిలో, అంటే వాళ్ళ అడ్డాలాగా, వాళ్ళ సంస్థానంలాగా చేసుకున్నారు. ఇప్పుడు బొమ్మన ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ఏమంటున్నాడు, మాది 25 ఏళ్ళుగా మేము అది కొనుక్కున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అంటున్నాడు. అంటే వాళ్ళు సైలెంట్గా ఉండటమే ఆ ప్రభుత్వాలు చేసిన తప్పని అన్నట్టుగా. మిథున్ రెడ్డి కూడా అదే అన్నాడు. అప్పుడు ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ మంగళంపేట అడవులు, ఎస్ సార్, మంగళంపేటలో అక్కడ 73 ఎకరాలు దానిపైన ఫామ్ హౌస్. అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమో కూలీల కోసం కట్టించా అన్నాడు. మిథున్ రెడ్డి ఏమన్నాడు, ఇది రెగ్యులరైజ్ అయిపోయింది, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చేసింది, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది, అప్పుడేం చేశారని మిథున్ రెడ్డి కూడా అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళని లోపలికి అలౌ చేయలేదు. అవును. అక్కడ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల ఎస్టేట్ అది, ఇది భూమన్ ఎస్టేట్ అనమాట, అది పెద్దిరెడ్డి ఎస్టేట్. అంటే మీరేమైనా జమీందారులా?
జమీందారీ ఇది విధానం రద్దు చేసి లాగానే వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు సార్ యాక్చువల్లీ. అంటే నయా జమీందారీ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి తయారు చేశాడు. ప్రభుత్వ భూములన్నీ 1000 ఎకరాలు కబ్జా చేసి తన వాళ్ళందరినీ ఆక్రమించమని ఇవాళ చెరపట్టారు, భూమిని మింగారు. ఏంటి ప్రెస్ మీట్ లో భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఏమన్నాడు, ఎవరో తెలుగుదేశం వాళ్ళు ఏదో భూమి కబ్జా చేశారంటూ నిన్నగాక మొన్న హిరణ్యకశిపుడు భూమిని చాప చుట్టినట్టు చుట్టాడు విధానం. మళ్ళీ పురాణంలోకి వెళ్ళిపోయాడు. భూమిని చాప చుట్టింది హిరణ్యకశిపుడు కాదురా నాయన, భూమిని చాప చుట్టింది హిరణ్యాక్షుడు. ఓకే, అంటే ఈ ఉపనిషత్తులు వేదాలు అవపోసన బట్టానంటాడు. అవును సార్, మంచి వక్తలాగా ఆయన ప్రవచనాలు వల్లిస్తూ ఉంటాడు. అంటే ఇవాళ అతను ఒక 2-3 సార్లు శాసనసభ్యుడిగా, లేకపోతే టీటీడీ బోర్డు చైర్మన్గా ఒక 2 సార్లు, ఒక 4-5 సార్లు కంటెస్ట్ చేశాడు. ప్రజాప్రతినిధిగా ఉండే అర్హత నీకుందా? రైట్. ఆధ్యాత్మిక ప్రతినిధిగా ఉండే అర్హత నీకు ఉందా? అంటే ఇప్పుడు భూమన శశికళ ఎవరు, భూమన రాజారామిరెడ్డి ఎవరు, భూమన రవికుమార్ రెడ్డి ఎవరు, నీహారిక ఎవరు, వాళ్ళ పేర్లతో ల్యాండ్ ఉందా సార్? ఇదంతా ఇప్పుడు ఈ 50 ఎకరాలు ఒక్క రాజంపేట నియోజకవర్గంలోనే 80,000 ఎకరాలు కబ్జా జరిగిందట. 80,000 ఎకరాల? ఒక్క రాజంపేటలోనే నిన్నేదో ఛానల్ డిబేట్లో విన్నాను. ఇక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జ్ చెప్తున్నాడు, జగన్ 5 ఏళ్లలో రాజంపేట నియోజకవర్గంలోనే 80,000 ఎకరాలు వీళ్ళు చెరపట్టారంటే ఇక 175 ఎకరాల నియోజకవర్గాల్లో ఇంకెంత భూమిని ఆక్యుపై చేసి ఉంటారు? అంటే వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేలు 151 మంది ఇంకా ఎంత భూమిని చెరపట్టారు. డెఫినెట్లీ. రాజంపేట పార్లమెంటు సభ్యుడిగా మిథున్ రెడ్డి, అవును, లేకపోతే రాజంపేట రాజ్యసభ సభ్యుడిగా మేడా రఘునాథరెడ్డి, మల్లికార్జున రెడ్డి బ్రదర్. అవును, మేడా రఘునాథరెడ్డి ఇక్కడే ఈ నందలూరు మండలంలోనే లేబాక అనే దగ్గర అతను 109 ఎకరాలు కబ్జా చేశాడని. 100 ఎకరాలు సార్. అసలు ఎకరము 1/2 ఎకరము అంటేనే ఒక పెద్ద పోలీసు వ్యవస్థ కానీ రెవెన్యూ వాళ్ళు పోలీసుల సహాయం కూడా తీసుకుని దాన్ని ఆక్యుపై చేసుకుంటారు. అంటే అన్యాక్రాంతం కాకుండా చూస్తారు. ఇన్ని 100,000 ఎకరాలు కబ్జా అవుతుంటే మరి రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తుంది? ఇందాక మీరు చెప్పినట్టుగా అంటే వాళ్ళన్న మాటను కోట్ చేశారు. అంటే గత 20-25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మిగతా టీడీపీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు, ఇప్పుడు ఆక్రమణ అంటారు ఎలాగ అన్నట్టుగా ప్రశ్నించారన్నారు. అంటే సెంటు భూమి అనే ఏదో ఇళ్ల పట్టాలంటూ అందరికి సెంటు ఇస్తున్నా అని జగన్మోహన్ రెడ్డి స్కీమ్ తెచ్చాడు. జగనన్న ఇళ్ల కాలనీలంటూ ఒక పథకం పెట్టాడు. అప్పుడు మొత్తం ఇదంతా సర్వే, అంటే ప్రైవేటు భూమి ఏమో ప్రభుత్వంతో కొనిపించాడు. దగ్గర 10,000 కోట్ల స్కామ్ అది. ఒక్కొక్క ఎకరం భూమి 5 లక్షలు ఉన్నది 50 లక్షలు కొనిపించాడు. రైతులకి ఏదో ఒక 5 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చి మిగతాదంతా ఈ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు మింగేశారు. 10 లక్షల భూమి ₹1 కొనిపించారు. తర్వాత అది మళ్ళా లెవెల్ వేయటానికి మళ్ళా లెవెలింగ్ అదొక స్కామ్ 4,000 కోట్లు. విడుదల రజనీ పైన అదే కేసు, రైతుల మధ్య కేసు కూడా పెట్టారు ఎడ్లపాడులో. కరెక్ట్. అంటే ప్రైవేటు భూములు ప్రభుత్వంతో కొనిపించి అక్కడ లెవెలింగ్ పేరుతో మళ్ళీ 1,000 కోట్లు స్కామ్ చేసి ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూములేమో వీళ్ళు కబ్జా చేసి పారేశారు. ఎంత పెద్ద స్కామ్ సార్ ఇది. అసలు ఆ ఐడియాలజీ బడా క్రిమినల్స్కే అది సాధ్యం. అది అంటే 2 చేతుల్లో దోచేశారు. ఏది ఇవాళ ఒకటి ప్రభుత్వ భూములేమో వీళ్ళు కబ్జా, అది ఇవ్వాలి పేదలకి. అవును, కానీ పేదలకు ఇవ్వడానికి ప్రైవేటు భూములు కొనిపించి మళ్ళా ప్రభుత్వ నిధులు వాడారంటే ఇదొక 20,000 కోట్ల స్కామ్, ఈ ఒక 20 లక్షల ఎకరాలు కబ్జా. ఇది సార్ ఇప్పుడు క్లారిటీ. అంటే ఇవాళ ఏది ఆ రాజంపేట అక్కడ ఆ మేడా మల్లికార్జున రెడ్డి కాదు, అసలు అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏది ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, అతనైతే వీళ్ళందరికన్నా ఇంకో ఆకు ఎక్కువ చదివాడు. అంటే ప్రభుత్వ భూమి అక్కడ టీటీడీ కళ్యాణ మండపం కట్టిస్తున్నా అన్నాడు. అప్పుడు ఉన్నటువంటి సుబ్బారెడ్డి చైర్మన్ గా టీటీడీ నిధులతో ఆ భూమి రిజిస్ట్రేషన్ చేయకుండానే కళ్యాణ మండపం కట్టారు. కళ్యాణ మండపం కట్టినాక ఆ భూమిని భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు, కొంత స్టేట్ గా మార్చుకున్నారు. అంటే అటు భూమి ఇటు కళ్యాణ మండపం ఓనర్ గా ఆకేపాటి జ్యోతి. అవును, కరెక్ట్ సార్. ఆ మధ్యకాలంలో వార్తల్లో ప్రధానంగా చర్చకు వచ్చింది. బీసీలకి పట్టాలు ఇస్తున్నా అన్నాడు. అక్కడే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి బీసీ కాలనీ పెడుతున్నా అన్నాడు. బీసీ కాలనీ అని చెప్పి అక్కడ పట్టాలే కాదు ఇల్లు కూడా కట్టిస్తున్నా అన్నాడు. కట్టించాడు. ఆ పేదల ఇల్లు కట్టించేసిన తర్వాత పట్టా లేదు, ఇల్లు లేదు. అంటే వాళ్ళ పేరున మళ్ళా కాలనీ ఆకేపాటి కాలనీ కబ్జా, ఆకేపాటి మేడం జ్యోతి కాలనీ అయిపోయింది. ఇవన్నీ మీడియాలో వచ్చినాక మళ్ళీ ఇప్పుడు డ్రామా ఆడతారు. ఇప్పుడు చిత్తూరు అదే తిరుపతి కలెక్టర్ అక్కడ ఎస్పీకి ఒక లేఖ రాశాడు. అవును సార్. భూమన పైన ఆ స్వర్ణముఖి నది 9 ఎకరాల కబ్జా, దానిపైన లేఖ రాస్తూ ఏమని రాశాడు, భూమన కరుణాకర్ రెడ్డి అండ్ హిజ్ గూన్స్ ఆక్యుపైడ్ అని ఏదో పెట్టాడు.
దానిపైన ప్రెస్ మీట్ పెట్టి భూమన కరుణాకర్ రెడ్డి అసలు మామూలు పెను వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు సార్ ఎస్పీ కూడా. అసలు కలెక్టర్ని వార్నింగ్ కాదు, డాకు మంగళ్ సింగ్ అన్నాడు. చిత్తూరు కలెక్టర్ వెంకటేశ్వర్లు అంటే ఇంతవరకు అసలు ఆ చిత్తూరు కలెక్టర్ కేసు పెట్టాడా? పెట్టాలి కదా. అంటే ఇప్పుడు నీకు పరువు నష్టం కాదు అసలు. ఇప్పుడు ఒక కలెక్టర్ని పట్టుకుని ఒక బందిపోటు డాకు మంగళ్ సింగ్ అన్నా కూడా ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం వదిలేస్తుందా? ఇది మంచితనం అనాలా, అసమర్థత అనాలా? లేకపోతే అదే ప్రెస్ మీట్లో భూమన కరుణాకర్ రెడ్డి రెవెన్యూ మంత్రిని ఉద్దేశించి చార్లెస్ శోభరాజ్ అన్నాడు. అంటే వాళ్ళే గూన్స్ అయ్యిండి ఒక రకంగా, దొంగ అన్నట్టుగా ఈ విమర్శలు ఉన్నాయి సార్. అనగాని సత్యప్రసాద్కి చీమ గుట్టినట్టుగా కూడా లేదా? ఆయన ప్రతిగా ఏం కౌంటర్. చార్లెస్ శోభరాజ్ అని మంత్రిని, డాకు మంగళ్ సింగ్ అని కలెక్టర్ని అతను ప్రెస్ మీట్ పెట్టి తిడుతుంటే స్పందించలేదు ఇంతవరకు వాళ్ళు. అంటే ఏంటి, ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతాయనా? వాళ్ళ ఉద్దేశం నాకైతే అర్థం కావట్లా. ఇవాళ కరుణాకర్ రెడ్డి మిమ్మల్ని డాకు మంగళ్ సింగ్ అన్నాడు. నిజంగా ప్రజలు దీన్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ప్రజలకైనా జవాబుదారీగా ఉండటానికి దాని మీద స్పందించాల్సిన అవసరం. రేపు అందరూ అంటారు. ఇవాళ తిరుపతి కలెక్టర్ని అన్నాడు, రేపు గుంటూరు కలెక్టర్ని అంటాడు అక్కడ ఉన్నటువంటి అంబటి రాంబాబు. సంబంధిత మంత్రిని కూడా విమర్శించాడు. అలాగే లేకపోతే కృష్ణా కలెక్టర్ని అంటాడు అక్కడ ఉన్నటువంటి పేరుని నాని. సార్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా మీరు ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక ఐపీఎస్ అధికారిని పట్టుకొని సప్త సముద్రాలు దాటిన తీసుకొస్తారని వార్నింగ్ ఇచ్చాడు. ఈ భూమన వార్నింగ్ చూస్తుంటే కూడా అదే విధంగా అనిపిస్తోంది. అంటే తమ అధినాయకుడు ఏదైతే భావజాలం కలిగి ఉన్నారో ఈయన కూడా అదే విధంగా ఉన్నారు అనుకోవచ్చా? అంటే బట్టలు తీసి నుంచోబెడతా సుబ్బరాయుడు అనో ఏదన్నా. ఎస్ సార్, కరెక్ట్. సుబ్బరాయుడు పట్టించుకోకుండా జగన్ మీద కేసు పెట్టకుండా వదిలేశాడు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు జగన్ కన్నా భూమనే మంచోడండే బట్టలు తీసి నుంచోబెడతా అనలేదంటావా? హార్డ్ పదజాలం వాడలేదని. ఇవాళ ఏంటంటే కలెక్టర్లు ఐఏఎస్ల సంఘం ఏం చేస్తారు, అసోసియేషన్ లేదు. అవును. కనీసం ఐఏఎస్ల అసోసియేషన్ దానిపైన స్పందించి భూమన కరుణాకర్ రెడ్డి పైన మరి ఒక లెటర్ ఇవ్వాలా? ఖచ్చితంగా సీరియస్ వార్నింగ్. ప్రభుత్వానికి ఒక ఇది కూడా చేయాలి కదా. దేశంలో అత్యున్నత సర్వీస్ కలిగినటువంటి తమని ఎందుకు మీరు ఇట్లా మాట్లాడతారని వాళ్ళు స్పందించాలి కదా. ఇప్పుడు వీటన్నిటిపైన ఒక విచారణ సంఘం వేయాలి. ఏది రాష్ట్ర వ్యాప్తంగా జగన్ 5 ఏళ్లలో జరిగిన భూ కబ్జాల పైన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయాలి. డెఫినెట్గా సిట్ వేయాల్సి. ఎందుకంటే అప్పట్లో సిసోడియా ఏంటి, ఆయన అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మంగళంపేట, అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైళ్లు తగలబెట్టాడు, మదనపల్లి ఫైల్స్. అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఇప్పట్లానే. హుటాహుట్టిన చంద్రబాబు ముఖ్యమంత్రి ఏం చేశారు, ఆ సిసోడియాని అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఆయన్ని పంపించారు. అవును, పోలీస్ అధికారి. హెలికాప్టర్లో పంపుతావా అని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. చూడండి, అంటే ఆయనకి ప్రభుత్వం మీద ఉన్నటువంటి అంటే అధికారులు ఎక్కడ నిజాన్ని నీకు తెలుస్తారన్న భయం. సిసోడియా అక్కడ 2 రోజులు మకాం వేశాడు. 2 రోజులు మకాం వేస్తే బాధిత ప్రజలందరూ ఆయనకి ఒక 3,800 దరఖాస్తులు ఇచ్చారు. ఏకరువు పెట్టుకున్నారు సమస్య. మా భూమి కబ్జా. తర్వాత ఒంగోలు వెళ్ళాడు, విశాఖ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా వేలలో దరఖాస్తులు వస్తుంటే ఇక మానుకున్నట్టున్నాడు. అంటే జగన్ 5 ఏళ్లలో ఈ భూ బకాసురులు వీళ్ళు కబ్జా చేసిన భూమి వీటన్నిటిపైన ఇవాళ ఒక ప్రత్యేక కమిషన్ అయ్యారు. ఇప్పుడు ఈ అసెంబ్లీ సెషన్స్ కాదు, అసలు దీనిపైన ఒక ప్రత్యేక సెషన్స్ పెట్టాలి. డెఫినెట్గా. భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల 800 ఎకరాలు జవహర్ రెడ్డి కబ్జా చేశారన్నారు, కొన్నారన్నారు. ఆయన కొడుకు, ఆయన మేనల్లుడు మూర్తి యాదవ్ జనసేన కార్పొరేటర్ రోజుకో ప్రెస్ మీట్ పెట్టేవాడు, డాక్యుమెంట్లు రిలీజ్ చేసేవాడు. ఇప్పుడు ఆ 800 ఎకరాల విలువ అప్పట్లో 2,000 కోట్లు అన్నారు. ఇప్పుడు అసలు అక్కడ ఎకరం 10 కోట్లు 15 కోట్లు. అసలు నిజంగా వాళ్ళకి ఎలా సంక్రమించే ఇదంతా మీరు అన్నట్టుగా ఒక సిట్ నిర్ణయించి అది మొత్తం కూడా వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది సార్. అంటే ఇవాళ దోషుల్ని కఠినంగా శిక్షించాలి, ఆ కబ్జా చేసిన భూమిని విడిపించాలి. ఏది ఇప్పుడు కొన్ని లక్షల ఎకరాలు వీళ్ళు కబ్జా చేశారు అని అంటున్నారు. ఒక నియోజకవర్గంలోనే 80,000 ఎకరాలని అంటున్నప్పుడు మరి 175 నియోజకవర్గాల్లో జగన్ 5 ఏళ్లలో జరిగిన భూ కబ్జాలు, అసలు ప్రభుత్వ భూమి 2019 జగన్ సీఎం కాకముందు ఎంత ఉంది, జగన్ సీఎంగా దిగిపోయినాక ఎంత ఉంది, అడంగళ్ళు, అక్కడ ఉన్న సర్వే నంబర్లు మొత్తం ఏది ఆ 22A అంటారా, లేకపోతే చుక్కల భూములు అంటారా, పోరంబోక్ అంటారా, వీటన్నిటిపైన అటు రెవెన్యూ ఇటు పోలీస్ ఉమ్మడిగా ఇవాళ ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి అది గనక నిగ్గు తెల్చకపోతే బాధితులకు న్యాయం చేయాలి. ఆ భూమి విలువ ఇవాళ అసలు కొన్ని లక్షల కోట్లు అంటున్నారు. ఆ భూమిని కనుక ఇవాళ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఇక మనం వరల్డ్ బ్యాంక్ దగ్గర, నాబార్డు దగ్గర, ఏడీబీ దగ్గర అప్పు చేయాల్సిన పని లేదు, అవసరం లేదు. మనమే వాళ్ళకి ఇవ్వచ్చు అప్పులు. కరెక్ట్ సార్, వెల్ సెడ్.
అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, అసలు అన్ని నిర్మాణాలు కంప్లీట్ అయిపోతాయి. కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకోకుండా చేయొచ్చు. దీనిపైన ఇవాళ అసలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందా? అంటే మీ మంత్రి, రెవెన్యూ మంత్రిని ఆయన చార్లెస్ శోభరాజ్ అన్న, మీ కలెక్టర్ని ఆయన డాకు మంగళ్ సింగ్ అన్న పట్టించుకోకపోతే సరే అది వదిలేయండి. ముందు ఇక్కడ బాధితులకు న్యాయం చేయండి, ఆ కబ్జా చేసిన భూమిని విడిపించండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.